మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. నమస్తే మేడం. నమస్తే మా. మేడం, మనకి ఈ మాసంలోనే ఆషాఢ మాసంలో చూసుకున్నట్లయితే జూలై 10వ తారీఖున వచ్చేసి గురు పౌర్ణమి ఉంది కాబట్టి మరి గురు పౌర్ణమి అంటే చాలామంది ఏంటంటే గురువును పూజించాలి, గురువును ఆరాధించాలి అనేసి అనుకుంటారు. అసలైతే మనం గురు పౌర్ణమి అనేది ఏ విధంగా చేసుకోవాలి అంటారు? గురు పౌర్ణమి మామూలుగా వేదవ్యాసుడు పుట్టిన రోజు. ఆయన మహాభారతాన్ని మనకు అందించారు. సో ఇవన్నీ ఆయన రచించారు మహాభారతాన్ని. ఆయన అంత పెద్ద గ్రంథాన్ని మనకి ఇచ్చి, అంటే మనకు తెలిసి ఈరోజు మహాభారతం అంటే అప్పుడు ఆ టైంలో ఏమైంది అని తెలుసుకోవాలంటే ఒక్కసారి మనం భారతం రిఫర్ చేయాలి. అంత మంచి గ్రంథాన్ని మనకి ఇచ్చిన వేదవ్యాసుడు మహర్షి పుట్టినరోజు కాబట్టి దాన్ని గురు పౌర్ణమిగా జరుపుకుంటాం అనమాట. ఆయన ఆ రోజు పుట్టారని చెప్తారు. అయితే గురువుకి మనం ఇచ్చే రెస్పెక్ట్, గ్రాటిట్యూడ్ ఏదైతే ఉందో అవన్నీ జనరల్గా ఈ మధ్య కాలంలో చూసుకుంటే, అంటే వేదవ్యాసుడు స్టోరీ పరంగా చూసుకుంటే వేదవ్యాసుడు, కానీ మనము నార్మల్గా గురు పౌర్ణమి రోజు అందరూ దత్తాత్రేయ స్వామికి కానీ రాఘవేంద్ర స్వామికి కానీ గురు స్వరూపం ఎవరైతే ఉందో వాళ్ళని ఆరాధిస్తూ ఉంటాం. ఎక్కువగా చాలా మంది ఏమనుకుంటారంటే గురు పౌర్ణమి రోజు సాయిబాబా బర్త్డే అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఆ రోజు సాయిబాబా బర్త్డే కాదు, వేదవ్యాసుడు బర్త్డే. చాలా మంది అలాగే అనుకుంటూ ఉంటారు. కాకపోతే నో ప్రాబ్లం. ఆ రోజు మనం బాబాని బాబా గురువు కదా, మనందరికి గురువుగానే భావిస్తాం కాబట్టి ఆయనకి ఎక్కువగా చాలా మంది ఎక్కువగా పూజలు అవి చేయడం, షిరిడీలో వెళ్ళినా ఎక్కడ చూసినా ఏ సాయిబాబా టెంపుల్లో చూసినా ఫుల్ జనాలు, చాలా చాలా పూజలు అవుతూ ఉంటాయి కాబట్టి. అయితే గురు పౌర్ణమి రోజు ఇప్పుడు ఏంటంటే ఏకాదశి టు గురు పౌర్ణమి కదా, కంటిన్యూస్గా ఒకదాని తర్వాత తొలి ఏకాదశి నుంచి మొదలుపెట్టి గురు పౌర్ణమి. ఓకే, ఈ ఈ ఈ రోజులన్నిట్లో అయితే ఎవరైనా సత్యనారాయణ సంవ్రతం ఏకాదశి రోజు మిస్ అయితే కనుక ఈ గురు పౌర్ణమి రోజు చక్కగా చేయించుకోవచ్చు. అది కాకుండా పౌర్ణమికి మీరు చేసే రెగ్యులర్ పూజలు ఏవైతే ఉంటాయో అవి చేసుకుంటూ గురువు ఆరాధన మీ లైఫ్లో ఎవరైతే గురువు ఉన్నారో వాళ్ళకి, అంటే గురువు అంటే ఓన్లీ టీచరే, లేకపోతే ఓన్లీ సాయిబాబానో దత్తాత్రేయ స్వామి రాఘవేంద్ర స్వామి వీళ్ళందరూ ఎలాగో గురు పూజ ఎలాగో చేస్తాం, మన టీచర్స్కి ఎలాగో చేస్తాం. కాకపోతే మనకి జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పించిన చాలామంది ఉంటారు. అది మీ శత్రువైనా అవ్వచ్చు. మన ఎనిమీస్ నుంచి కూడా మనం చాలా లెసన్స్ లైఫ్కి, మీ జీవితంలో వచ్చే పెద్ద కష్టం ఒకటి ఉంటుంది, ఆ కష్టం కూడా మీకు గురువే. ఎందుకంటే ఆ కష్టం మనకి ఎన్నో నేర్పిస్తుంది అనమాట. ఆ పెద్ద ప్రాబ్లము నీకు అందులో నుంచి ఎట్లా బయటకు రావాలో నేర్పిస్తుంది, నీకు చాలా సొల్యూషన్స్ చూపిస్తుంది. ఆ కష్టంలోనే నీకు ఎన్నో ఆలోచనలు వస్తాయి. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనిపిస్తుంది, ఆర్థికంగా నీ దగ్గర ఒక రూపాయి కూడా లేదు కానీ ఒక కసి, నేను సంపాదించాలన్న కసి వస్తుంది. లేదా స్టూడెంట్స్ చూసుకుంటే అందరూ అసలు మార్క్స్ సరిగ్గా రావట్లేదు అది ఇది అని అట్లాంటి వాళ్ళకి ఒకటేసారి డిటర్మినేషన్ వచ్చేస్తుంది, నేను ఏదో ఒకటి చెయ్యాలి అని. సో ఇవన్నీ చాలా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు నా విషయంలోనే చూసుకో, పెద్ద ఆరోగ్య సమస్య వస్తే అందులో నుంచి నేను బయటపడడం ఏంటంటే నాకు నా హెల్త్ నాకు నేర్పించిన పెద్ద గురువు నాకు కదా, నన్ను ఇంకా స్ట్రాంగ్ చేసింది, నన్ను ఇంకా అందులోంచి బయటపడేలా చేసింది, చాలా స్ట్రాంగ్ చేసింది, నాకు ఒక డైరెక్షన్ ఇచ్చింది కదా. కాబట్టి బ్యాడ్ టైం గుడ్ టైం అని మనం అంటూ ఉంటాం, బట్ బ్యాడ్ టైం కూడా మనకు ఒక గుడ్ టీచరే, అందులో నుంచి మనం ఎట్లా బయటకు రావాలని నేర్పిస్తుంది. కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజు అన్నీ ఒకసారి తలుచుకుందాం, మన జీవితంలో అయిన మంచి చెడు ఎటువంటి లెసన్స్ మనం నేర్చుకున్నాము లైఫ్లో అవన్నీ తలుచుకొని, మనకి ఎవరైతే గురువు స్వరూపం, ఎవరైతే ప్రత్యక్ష గురువులు ఎవరు మనకి తల్లిదండ్రులు, వాళ్ళ నుంచే ఫస్ట్ లెర్నింగ్ స్టార్ట్ అవుతాయి కదా. సో ఫస్ట్ వాళ్ళ పూజతో మొదలుపెట్టి ఎవరికి చేసినా మీ తల్లిదండ్రులకి ఫస్ట్ గురు పూజ వాళ్ళకి చేసిన తర్వాత మిగతా అందరికీ గురు పూజలు ఎవరెవరికైతే మీ శక్తి అనుసారంగా ఎట్లా చేసుకుంటా అనుకున్నారో అట్లా చేసుకోండి. మేడం, మీరు గురు పౌర్ణమి పూజ ఏ విధంగా చేసుకుంటారో మీ పద్ధతిలో ఒకసారి. అందరికీ తెలుసు, చాలా మందికి తెలుసు, గురు పౌర్ణమి రోజు నేను ఖచ్చితంగా బాబా భజన అవి చేసుకుంటాను. నాకు చాలా చాలా ప్రత్యేకమైన రోజు అనమాట. నేను ఇందాక చెప్పినట్టుగా నాకు లైఫ్లో అన్ని టీచర్స్ లెసన్స్ చాలా ఉన్నాయి. ఓకే, ఈరోజు ఇలా స్ట్రాంగ్గా మనం నిలబడ్డాము అంటే మనకి అన్నీ, మా పేరెంట్స్ అవ్వచ్చు, భగవంతుడు అనుగ్రహం, నా టీచర్స్ అవ్వచ్చు, నేను చెప్పాను కదా లైఫ్ లెసన్స్ కూడా మనకి టీచర్సే. అవన్నిటి నుంచి నేను నేర్చుకుని ఈరోజు ఇలా ఉన్నాను అంటే అంత బాబా అనుగ్రహమే నాకు. కాబట్టి నేను ఆ రోజు ఎక్కడున్నా ఐదర్ బాబా సన్నిధిలో ఉంటాను,
లేదా ఇంట్లో ఉంటే కనుక ఇక్కడే ఉంటే కనుక బాబా భజన చేసుకుంటాను. ఆ రోజు అందరిని పిలుస్తాను, నాకు తోచినంత సహాయం వాళ్ళకి చేస్తాను, భోజనాలు కానీ ఏదైనా. ఆ రోజు ఏంటంటే నాకు ఇష్టమైన పనులు, నాకు ఏవేవైతే మనసుకి సంతోషాన్ని ఇస్తాయో అవన్నీ చేస్తూ చేస్తూ బాబా ఆయన ఆరాధనలోనే ఉంటాను. చాలా సింపుల్గానే, బట్ పెద్ద హడావిడి ఏమి ఉండదు, కానీ సింపుల్గా పీస్ఫుల్గా ఉంటాను అనమాట. అయితే నాకు ఈ తొలి ఏకాదశి మొదలుకొని ఈ గురు పౌర్ణమి వరకు నేను చాలా సైలెంట్గా ఉంటాను. ఎందుకంటే ఆ పవర్ఫుల్ డేస్ ఏవైతే ఉన్నాయో, ఓకే, చాలామంది ఎవరైనా ఒక 5 days కంటిన్యూస్గా గురు ఏకాదశి మొదలుపెట్టి గురు పౌర్ణమి దాకా ఏదైనా పూజలు అవి చేసుకోవాలనుకుంటే కనుక, ఏదైనా మీరు ఏదైనా పారాయణం చేసుకోవాలనుకున్నా, మీ మనసులో ఏదైనా కష్టం ఉన్నా, బాధ ఉన్నా, తీరని కోరికలు ఏదైనా ఉన్నా, ఏదైనా ఒక పారాయణం చేయండి. మీ ఇష్టం, అంటే ఇదే పారాయణం చేయాలి అని కాదు. మీరు ఏ భగవంతుడిని అయితే కొలుస్తారో, లలిత సహస్రనామం అవ్వచ్చు, విష్ణు సహస్రనామం అవ్వచ్చు, లేదా బాబా పారాయణం అవ్వచ్చు, ఏదైనా ఒక మంచి ఉద్దేశంతో ఏకాదశి మొదలుపెట్టి పౌర్ణమి దాకా చేయండి. నాకు చాలాసార్లు నేను చాలామందికి చెప్తాను, ఈ టైం ఏకాదశి టు పౌర్ణమి ఏదైతే ఉంటుందో, అండ్ ఎస్పెషల్లీ ఈ టైంలో ఎటువంటి కోరికలైనా కానీ ఖచ్చితంగా, అంటే మీరు నమ్మకంతో చేయండి. మళ్ళీ నేను ఇంత చేసిన పూజలు చేసినా నాకు భగవంతుడు అనుగ్రహించట్లేదు అని భగవంతుడి మీద నమ్మకంతో చేసే పూజలు ఏవైనా కానీ ఫలిస్తాయి. కాబట్టి 5 days మీరు చేసుకుంటే సరిపోతుంది. ఓకే మేడం, ఇంకొకటి ఏంటి అంటే చాలామందికి భగవంతుడి మీద నమ్మకం ఉంటుంది కానీ బట్ ఏంటంటే దాన్ని కొంచెం అటు ఇటుగా ఉంటుంది. మరి భగవంతుడి మీద నమ్మకం కలగాలి అంటే ఏమైనా చిన్న స్టోరీస్ లాంటివి ఉంటే చెప్తారా మాకు? ఒక మనిషి ఏం చేస్తూ ఉంటాడు, ఒక దగ్గర నడుస్తూ ఉంటాడు చీకట్లో నడుస్తూ ఉంటే సడన్గా కాలు జారి ఒక లోయలో పడిపోతుంటాడు. ఓకే, ఆ లోయలో పడిపోతూ చీకటి ఏం కనపడదు. ఆ లోయలో పడిపోతూ ఒక చెట్టు కొమ్మ పట్టుకొని భయం వేస్తుంటుంది. కింద ఏముందో తెలీదు, కానీ ఒక కొండ మీద కాలు పెడితే జారిపోయాడు. కింద లోయ ఉంది, నేను అయిపోతాను అనుకొని అప్పుడు గట్టిగా పిలుస్తాడంట భగవంతుడిని. దేవుడా ఉన్నావా అని అడుగుతాడంట. భగవంతుడా నువ్వు ఉన్నావా అంటే ఒక వాయిస్ వినపడుతుంది, ఉన్నాను ఏంటో చెప్పు అంటే, నన్ను కాపాడు, నేను పడిపోతున్నాను, నేను చనిపోతానేమో, నన్ను కాపాడుతావా తండ్రి అంటే, తప్పకుండా కాపాడుతాను, నా మీద నమ్మకం ఉంచి నువ్వు ఆ కొమ్మ వదిలే అంటాడు భగవంతుడు. వదలడు అతను, కొమ్మను వదలడు అనమాట. నేను వదిలేస్తే నేను పడిపోతాను అంటాడు. అంటే నా మీద నమ్మకం ఉంటే నువ్వు వదలడు అసలు, అతను వదలడు అనమాట. సరే భగవంతుడు కూడా కాసేపు వదిలి, సరే నీ ఇష్టం, నువ్వు వదలకు, తర్వాత నేను వదలకపోయినా నేను నిన్ను అర్థిస్తున్నాను కాబట్టి నువ్వు నన్ను వేరే రకంగా కాపాడు అంటాడు. నేను వదిలేయమంటున్నాను, నువ్వు ఆ కొమ్మ వదిలితే నేను నిన్ను కాపాడగలుగుతా, వదలకపోతే నీ కష్టం నువ్వే పడతావు అని చెప్తాడు భగవంతుడు. అయిపోయాక ఆ కొమ్మ పట్టుకొని ఉంటాడు. తెల్లారిపోయిన తర్వాత కిందకి చూస్తాడు, లోయ కాదు అది, మామూలుగా అతను ఇట్లా దిగితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో కింద ఏం లేదు, లోయ కాదు, జస్ట్ ఒక 5 అడుగుల దూరంలోనే ఎలాడుతున్నాడు అతను. మామూలుగా వదిలేస్తే కిందకి వెళ్ళిపోతే బతికేవాడే. కాకపోతే ఏం చేశాడు, భగవంతుడు నమ్మలేదు కాబట్టి రాత్రి అంతా అరుస్తూ ఆ కొమ్మను పట్టుకొని నేను చనిపోతానేమో అనే భయంతో, జస్ట్ బికాస్ భగవంతుడి మీద నమ్మకం లేదు కాబట్టి, తర్వాత లేచి చూస్తే అయ్యో ఇది లోయే కాదు, ఏం కాదు, రాత్రి దిగి వెళ్ళిపోతే అయిపోయేది కదా అనుకుంటాడు. సో అదనమాట భగవంతుడు అప్పుడు అన్నాడు కదా, నువ్వు నేను చూసుకుంటా, వదిలేసి ఉంటే ఏం అయ్యేది కాదు కింద. కాబట్టి భగవంతుడి మీద నమ్మకం ఉంటే మనకి జీవితం, అంటే అట్లా కొమ్మ వదిలేయడం, లోయలో పడిపోతాం, ఇవన్నీ కాదు. కాకపోతే అన్ఫ్లెంచింగ్ ఫెయిత్ అంటాం అనమాట. మనం ఖచ్చితంగా చాలామంది ఇలా అంటూ ఉంటారా, ఎన్ని పూజలు చేసినా ఏమీ ఫలితం లేదు, వేస్ట్, అట్లా మాట్లాడుతూనే ఉంటారు. ఏంటి మేడం ఇన్ని చేస్తుంటాము, ఏకాదశి చేస్తాను, పౌర్ణమి చేస్తాను, అన్నీ ఇంకా చెప్తానే ఉంటారనమాట. అయితే మనకి ఫలితం రావట్లేదు అంటే ఏదో ఇంకా మీకు ఆ టైం రాలేదు, భగవంతుడు ఇంకా మనల్ని టెస్ట్ చేస్తున్నాడు, మన ఓపికని పరీక్షిస్తాడు భగవంతుడు ఎప్పుడైనా కానీ. సో అట్లా అని చాలామంది ఏం చేస్తారంటే దేవుళ్ళని మార్చేస్తూ ఉంటారు. ఒక నెల రోజులు ఒక దేవుడు, ఏం అవ్వట్లేదు, మళ్ళీ ఇంకొక దేవుడు, అట్లా చాలా మంది ఉన్నారు. అట్లా ఈ భగవంతుడు ఆ భగవంతుడు కాదు, ఇట్స్ ఓకే. అంటే అందరినీ పూజిస్తాం. ఇప్పుడు ఎవరైనా కానీ ఏ పండగ వస్తే ఆ పండగ జరుపుకుంటాం, చాలా నిష్టగా చేసుకుంటాము. కాకపోతే కొంతమంది ఏంటంటే కొన్ని రోజులు ఒక పీరియాడిక్గా ఉంటుంది అనమాట. కొన్ని రోజులు ఒక దేవుడిని పూజిస్తారు, ఇంకొక రోజు నేను 30 days చేశాను నాకేం అవ్వట్లేదు అంటే అంత వెంటనే వచ్చేస్తే ఇంకెందుకు మరి. మనం చేసే పాపాలు, మనం చేసిన గుడ్ బ్యాడ్ థింగ్స్, కర్మ ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాష్ అవుట్ అయిపోతేనే
మనకి పూజా ఫలితం దక్కుతుంది. అంతే తప్పిస్తే ఏదో ఇలాగ చెప్పగానే చేసేస్తే ఫస్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్గా టెస్ట్ చేయడానికి అంటే చాలామంది టెస్ట్ చేసి చూద్దాం అన్నట్టుగా చేస్తూ ఉంటారు. అట్లా కాకుండా నమ్మకంతో చేసుకుంటే కనుక డెఫినెట్గా మనకి పూజా ఫలితం దక్కుతుంది. ఓకే మేడం, గురు పౌర్ణమి పూజా విధానం ఏ విధంగా చేసుకోవాలో మాకు తెలియచేశారు. నమస్కారం మేడం. నమస్తే.